హైమ అయితే ఇంట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. ఈ ఇంటి ఆనందం మీద ఎవరి కళ్ళో పడ్డాయి. అందుకే నా కోడలికి ఇలా జరిగింది. అయినా అర్జెంటుగా హోమం జరిపించాలి. ఆ హోమానికి జరిగిన ఏర్పాట్లేవో నేనే చేస్తానని చెప్పి హైమావతి ఇంట్లో వాళ్ళతో అంటుంది. అది విన్న కుట్టి అయితే ఈ హోమం జరిపిస్తే వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా, జ్యోతమ్మకి ఎవరూ లేరే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో ఇలా అంటూ ఉంటుంది. ఇలా ఇంట్లో వాళ్ళు హోమం జరిపించాలనుకుంటున్నారు. కానీ జ్యోతమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ లేరు. కానీ జ్యోతమ్మకి తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ ఎవ్వరూ లేరు. వాళ్ళ నాన్న కూడా లేకపోయేసరికి ఇప్పుడు బట్టలు ఎవరు పెడతారు? అమ్మ, ఒక్క మాట అడుగుతాను, చేస్తావా? నువ్వే తన్ని చెల్లి అనుకొని తనకి బట్టలు పెట్టమ్మా, పుట్టింటి తరపున వచ్చాయని చాలా సంతోషిస్తూ ఉంటుంది అని చెప్పి కుట్టి వాళ్ళ అమ్మ వాళ్ళతో అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అలాగే పద్మం అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక కుట్టి అడిగిన మాటకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.